పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవరైనా రాని. ఎంతమంది వచ్చినా ఒక్కడున్నాడు. ఆయన దాటుకొని పోలేరా. ఆడు సింహం లాంటోడు. అది గడ్డం గీసుకోదు, ఈడు గీసుకుంటాడు అంతే. ఆడే ఓజస్ గంభీర. ఫైర్ ఫైర్. ఇప్పుడు విషయమేటంటే ఈ ఏడాదంతా టాలీవుడ్ లో 1-2 సినిమాలు తప్ప దమ్మున్న సినిమాలు, ప్రేక్షకుల ఆకలి తీర్చే సినిమాలు రాలేదని చెప్పుకోవాలి. ఓ అంతన్నారు ఇంతన్నారు కానీ లేటెస్ట్ గా వచ్చిన కూలీ, వార్ 2 సినిమాలు కూడా అయి బాబోయ్ అన్నట్టుగానే ఉన్నాయి. ఒక్క రోజుతోనే వ్యవహారం తేలిపోనది. 2 సినిమాలు హీరోల ఫ్యాన్స్ కి నచ్చాయి కానీ మిగతా ఆడియన్స్ ని మాత్రం ఊసూరు అనిపించాయి. ఒక దాంట్లో ఎమోషన్ తక్కువ, యాక్షన్ ఎక్కువ. ఇంకో దాంట్లో యాక్షన్ ఎమోషన్ ఉన్న స్టోరీలో దమ్ము లేదు. అన్నీ ఉన్నాయనుకున్న హరిహర వీరమల్లి సినిమా మీద తప్పుడు ప్రచారం చేసి దెబ్బ కొట్టారు చిల్లరగాళ్ళు. అయినా సరే సినిమాకు లాభాలు వచ్చాయి. ఒక్క వైసీపీ బ్యాచ్కి తప్ప ఈ సినిమా అందరికీ నచ్చింది. అయితే ఈ ఏడాది ఇప్పటిదాకా విడుదలైన సినిమాలన్నింటినీ పక్కనెడితే ప్రస్తుతం అందరి అంచనాలు, అందరి హోప్స్ ఓజీ సినిమా మీద ఉన్నాయి. ప్రేక్షకులకు మంచి కిక్కిచ్చే సినిమా ఓజీనే అని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. ఆశలన్నీ పవన్ మీదే ఎట్టుకున్నారు. నిజానికి భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్తున్న ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. వాళ్ళు కోరుకున్న థ్రిల్లు దొరకటం లేదు. మాస్ ఆడియన్స్ ని మెప్పించే మసాలా ఉండట్లేదు. అట్లాంటి వాళ్ళంతా ఇప్పుడు ఓజీ సినిమా మీద భారీ అంచనాలు ఎట్టుకున్నారు. పైగా ఫైర్ స్ట్రాంగ్ సాంగ్ తో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. సినిమాలో ఈ విషయం చాలా ఉందని అందరికీ అర్థమైపోయినది. అందుకే పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు బద్దలవటం ఖాయం. హరిహర వీరమల్లి సినిమాతో నార్త్ లో ఎంట్రీ ఇద్దాం అనుకున్న పవన్ చివరి నిమిషంలో ఆగిపోయాడు. కానీ ఈసారి మాత్రం ముందు నుంచే పక్కాగా రెడీ అవుతున్నాడు. ఓజీ ఫైర్ స్ట్రాంగ్ సాంగ్ కి హిందీలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఓజీ సాంగ్ కు ఎక్కువగా రియాక్షన్స్, రీల్స్, వీడియోలు చేసింది హిందీ ఓళ్ళే. అన్నింటికి మించి ఓవర్సీస్ లో ఓజీ ఫీవర్ మామూలుగా లేదు. ఆఫ్రికా, జపాన్ దేశాల్లో కూడా ఓజీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 25వ తేదీని ఓవర్సీస్ ఆడియన్స్ నోట్ చేసి పెట్టుకున్నారట. అయితే ఇక్కడే ఓ ఈజన్ చెప్పుకోవాలి. అనవసరంగా హైప్ చేయొద్దు అని కొంతమంది ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇట్లాంటి సలహాలు ఇంకే హీరో సినిమాలకైనా చెప్పుకోవచ్చు. కానీ పవన్ సినిమా అంటేనే హైప్. ఆడు ఈడు చెబితేనో, డబ్బా కొడితేనో పవన్ సినిమాలకు హైప్ రాదు. పవన్ సినిమా చేస్తున్నాడంటేనే హైప్ దానంతటదే వచ్చేస్తుంది. మొత్తానికి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే తెలుగు ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టే సినిమా ఓజీనే. రాసి పెట్టుకోండి.